పార్ట్ 1 చూసేసారా? అయితే పార్ట్ 2 వచ్చేసిందండి మీకోసమే. తొందరగా పెట్టేశాను. యాక్చువల్‌గా టైం వేస్ట్ చేయకూడదు కదా! అందుకే పెట్టేశాననమాట. సో, ఇప్పుడైతే మీరు బాగా క్లీన్ చేసేసుకున్నారు కదండీ! గింజలు తీసేసుకున్నారా? నేనైతే తీయలేదండి బాబు. టైం సరిపోలేదు. మరి ఏం చేయమంటారు? అందుకే పార్ట్ 2లో తీస్తున్నాను. ఇప్పుడైతే గింజలు సెపరేట్ చేసేసుకుందాం. కొంచెం స్లోగా తీసుకుందామండి. గట్టిగా తీసుకుంటే కనుక గింజలు కూడా స్మాష్ అయిపోతాయి. తర్వాత గుజ్జుని సెపరేట్ చేసేసుకోండి. సెపరేట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద మూకుడు పెట్టుకొని అందులో ఈ పేస్ట్ వేసుకోండి. నేను ఒకటి చెప్తాను, దీన్ని తిప్పుతూనే ఉండాలి. అసలు మధ్యలో గ్యాప్ అనేది ఇవ్వకూడదు. ఎంత బాగా తిప్పితే అంత బాగుంటుంది జాము. అండ్ ఆ తర్వాత అందులో ఉన్న వాటర్ని వడగట్టుని పోసేసుకోండి. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు తీపి సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ బద్ద వేసుకోండి. ఇందులో అసలు వాటర్ వేయకూడదు. ఆ నేరేడుకాయలో వచ్చిన వాటరే వేయాలి. ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల జామ్ అస్సలు బాగోదు. అలాగే వేడివేడిది ముట్టుకోకండి, కాలిపోతుంది. ఆ తర్వాత జామ్ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో వేసుకుంటే జారకుండా ఉంటే జామ్ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.